హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో వెన్నలాగా కరిగిపోయే గోధుమ పిండి స్వీట్ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను. స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి. పెనంలోకి ఈ కప్పుతో ఒక కప్ అంతా నెయ్యి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించి కూడా నెయ్యి వేసుకోవచ్చు అండి. 1/4 కప్ అంతా. ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత దీంట్లోకి 1 కప్ అంతా గోధుమ పిండి వేసిండానండి. గోధుమ పిండి వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని గంటితో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి ఇప్పుడు నెయ్యి మొత్తాన్ని తీసుకునేసిందండి. ఈ పిండి వేగుతా నెయ్యిని మళ్ళీ వదిలేస్తుందండి. గోధుమ పిండిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసిండాను. 1 టేబుల్ స్పూన్ బాదం పప్పును కూడా సన్నగా కట్ చేసి వేసిండాను. 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్ష వేసిండానండి. వీటన్నిటిని పిండితో సహా మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మనం వేసినటువంటి పిండి కలర్ చేంజ్ అయ్యి నెయ్యి ఇలా సపరేట్ అయ్యిందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ అన్ని చన్నీళ్ళు వేసుకుందామండి. అంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళు వేసుకుందామండి. నీళ్లు కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మిశ్రమాన్ని గడ్డ కట్టకుండా బాగా కలుపుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి నెయ్యి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేసిండానండి. చక్కెర వేసిన తర్వాత ఇది బాగా కరిగి ఈ స్వీట్ అనేది గట్టి పడుతుందండి. అంతవరకు ఇలా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.